జీవితంలో ఓవర్ థింక్ చేసేటోళ్ళు లైఫ్‌లో ఎప్పటికి సక్సీడ్ గారు. తెలుసా? ఎప్పటికైనా గుర్తుంచుకో. వాళ్ళెందుకని ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో. ఇప్పుడు ఓవర్ థింకింగ్ అన్నది యూజే. సో, మంచిదే. కానీ అసలు కథ ఏందో తెలుసా? ఎవడైతే గుడ్డిగా వర్కేసుకుంటూ ఎళ్ళిపోతాడో వాడు మాత్రం సక్సీడ్ అయితాడు తెలుసా లైఫ్‌లో. ఎక్కడనే వాడు. వాడు మాత్రం ఖచ్చితంగా సక్సీడ్ అయితాడు. వాడికి వాడికి తెలుసు. ఎవడైతే అరే ఇది చేయనా, ఇది చేస్తా. అరే ఇట్లా చేస్తే ఏమైతది? అట్లా చేస్తే ఏమైతది? అరే ఈ డెసిషన్ తీసుకుంటే ఏమైతది? అరే ఆ డెసిషన్ తీసుకుంటే ఏమైతది? ఒకవేళ నేను ఈ డెసిషన్ తీసుకున్నాననుకో తర్వాత వాడేమైనా రియాక్ట్ అయినాడనుకో ఎట్లనేమో ఇది ఓవర్ థింకింగే. ఎవడైతే అరే నేను బిజినెస్ చాలు చేసినా బస్. వచ్చిన ప్రాబ్లమ్స్ చూసుకుంటా. దిగుతాడు, చేస్తాడు, ప్రాబ్లమ్స్ వస్తాయి ఎదుర్కొంటాడు, సాల్వ్ చేసుకుంటాడు, ముందుకెళ్తాడు. ప్రాబ్లమ్స్ వస్తాయి ఎదుర్కొంటాడు, సాల్వ్ చేస్తాడు, ముందుకెళ్తాడు, సక్సీడ్ అవుతాడు, ఒక స్టేజ్‌లో ఉంటాడు. ఈడ ఎవడు గెలిచిండు? ఓవర్ థింకింగ్ వాడు అసలు బిజినెస్ స్టార్ట్ చేయకనే ముందే అన్నీ ఆలోచించి పిచ్చోడైపోతాడు. ఎవడైతే ముందడుగు అడిగేస్తాడో గుడ్డిగా వాడు మాత్రం సక్సీడ్ అవుతాడు. అందుకే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ లైఫ్ అనేది నాశనం అవుతది. అర్థమవుతుందా? ఇప్పుడు ఓవర్ థింకింగ్ అనేది చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలలో లాభం జరుగుతది. కొన్ని సందర్భాల్లో నష్టం జరుగుతది. కానీ మాక్సిమం మాత్రం నష్టమే జరుగుతది. ఎందుకంటే ఎవడైతే లైఫ్‌లో ఏదైనా పీకాలా, సాధించాలా అనుకున్నాడో అధికంగా ఆలోచించేది ఏదైనా గుర్తుంచుకో. నువ్వేమైనా క్రైమ్ చేస్తున్నావా? లేకపోతే నువ్వేమైనా ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? ఎందుకు నీకు ఓవర్ థింకింగు? నువ్వేం చేయాలి? నువ్వు జాబ్ పొందాలనుకుంటావా? వర్క్ మంచిగా చదువుకో, పట్టకు. అండ్ ఆ జాబ్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏందో తెలుసుకో. దాంతో నువ్వు ఫిట్‌నెస్ మెయింటైన్ చేయి. అండ్ నువ్వు తెలివి పెంచుకో. అచ్చిన క్వెషన్‌కి ఏ విధంగా ఆన్సర్ ఇస్తే వాడికి అర్థమైతే ఆ విధంగా ఆన్సర్ ఇచ్చేయి. రెండోది బిజినెస్ పరంగా. బిజినెస్‌లో ఎవడైతే రిస్క్ తీసుకుంటాడో వాడే సక్సీడ్ అయితాడు. కానీ ఓవర్ థింకింగ్ చేస్తే మాత్రం సక్సెస్ ఎప్పటికి కాదు. అర్థమవుతుందా? ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆలోచించాలి. అర్థమవుతుందా? బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు ఏదైనా ఒక బిజినెస్. ఫస్ట్ దిగి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి సొల్యూషన్ వెతికి సాల్వ్ చెయ్యు. అట్లా. అంతేగాని ముందే నేను అది చేత్తాం తర్వాత ఏమైతదేమో అట్లయితదో ఇట్లయితదో తప్పది. ఎవడైనా ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదర్‌ని గాని, మీ మదర్‌ని గాని తిట్టిండనుకో వెంటనే రియాక్ట్ కావాల. అర్థమవుతుందా? తర్వాత చూసుకుంటా. బొంగు చూసుకుంటావు నువ్వు తర్వాత. పిచ్చోడా మీ మదర్‌ని, మీ ఫాదర్‌ని తిట్టిర్రోడు వెంటనే రియాక్ట్ అవ్వాలా. అది కొడుకు బాధ్యత, కొడుకు కూతురు బాధ్యత. ప్రేముంటే వెంటనే రియాక్ట్ అయితారు. పొలిటికల్ ఎట్లా చేస్తారంటే అది వేరే రకంగా ఉంటది. అర్థమవుతుందా అది. సో, నేను చెప్తున్నది ఏందంటే ఓవర్ థింకింగ్ అనేది జీవితాన్ని నాశనం చేస్తది. పర్ఫెక్ట్. ఎందుకంటే నువ్వు చదువుకుంటున్నావు గదా! నీకు లవ్ ఎందుకు? ఎందుకు లవ్? మెసేజ్‌లు, సెక్స్, వీడియోస్, అమ్మాయిలతోటి తిరుగుడు అవసరమా? నీ గోల్ ఏందిరా బయ్? నీ గోల్ ఏంది? గోల్ ఉన్నది గదా! దానికేం చేస్తే నీకు తెలుసు. నీకు ప్లాన్ తెలుసు. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్‌లో నేను ఖచ్చితంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే నేను సక్సీడ్ అయితే నీకు పక్కా ప్లాన్ ఉన్నది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ మైండ్ డిస్ట్రాక్ట్ పొంది ఇంకొక అమ్మాయి వెనకబడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు కదా! అంతే కదా! మరి. సో, ఎప్పటికైనా గుడ్డిగా వెళ్ళాలా కానీ గుడ్డి పూక లెక్క చేసుకోవద్దు ఎప్పటికి లైఫ్ గుర్తుంచుకో. అర్థమవుతుందా? సో, ఓవర్ థింకింగ్ వల్ల చాలా నష్టాలున్నాయి తెలుసా? వాడు గోల్ రీచ్ కాలేడు. వాడు ఈ లైఫ్‌లో ఏం సాధించలేడు. ఓవర్ థింకింగ్ ఉన్నాడు ఎప్పటికైనా. నువ్వు కావాలంటే ఎవరినైనా చూడు ఎమ్మెల్యేలు గానీ, సీఎం గానీ, ఎంపీ గానీ, బిజినెస్ పర్సన్స్ గానీ వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేస్తార్రా భయ్. ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. టైం వేస్ట్ చేయాలనుకోరు. ఒక ప్లాన్ ఏసుకుంటారు. అరే ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టాలి. ఇంత పెట్టుబడికి ఇంత ప్రోడక్ట్ తీసుకురావాలి. ఇంత ప్రోడక్ట్‌కి ఇంత సేల్స్ అయితే ఇంత లాభం ఉంటాయి. ఇంత పెడితే ఇంత లాభం వస్తది. సో, ఇంత కష్టపడాలా అని అంతే గుర్తు ఆళ్ళకి. ఓరియవ్వ! అది వాళ్ళు చేస్తారు. కానీ ఈ ఓవర్ థింకింగ్ చేసేటోడు ఎట్లా ఆలోచిస్తారంటే, ఓరియవ్వ! అంత డబ్బు పెట్టాలా? అంత డబ్బు పెడితే ఒకవేళ నష్టం జరిగితే ఎట్లా? పోనీ నష్టం జరిగిందనుకో దాన్ని ఎట్లా రికవర్ చేయాలా? ఓరియవ్వ! ఆ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలా? ఓరియవ్వ! ఇది ఎట్లనేమో అరే పరేషాన్ ఉన్నదిరా! ఒకవేళ ఇట్లా వస్తే ఎట్లరా? అరే యవ్వ! ఇదే
ఇదే గుర్తుంది జీవితాన్ని తెలుసా? సో, ఎప్పటికైనా ఓవర్ థింక్ వాళ్ళు ఎప్పుడు బిజినెస్‌లో సక్సీడ్ గారు. ఎవడైతే గుడ్డిగా, లవడా ఏదైతే అదైతది. నేను ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా. దీని రెవెన్యూ తీసుకురావాలంటే నేను ఇంత హార్డ్ వర్క్ ఎయ్యాల. ఖచ్చితంగా కష్టపడాలా. అండ్ కస్టమర్స్‌ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు. మంచి క్వాలిటీ గల ప్రొడక్ట్స్‌ని సేల్ చేసినానుకో, ప్రాబ్లమ్ వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటా. ధైర్యంగా ఉండాలి. ఆడు సక్సీడ్ అయితాడు. పెద్ద పెద్ద బిజినెస్‌లు కొన్ని కోట్ల కంపెనీ వ్యాపారాలు నడిపే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఓవర్ థింకింగ్ ఉన్నది. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం చేయాలని. అర్థమవుతుందా? కానీ ఈ పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా ఆలోచిస్తారు. పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆలోచించాలా. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆలోచించాలా. కానీ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు ఎరుపుగా? తప్పు కదా మరి. కదా! ఇప్పుడు పెళ్లి చేసుకోకన్నా ముందు ఆలోచించాలి. పెళ్లి చేసుకున్నాక ఉండే ఇక నీకు ఆలోచించడం. గుడిసినాక ఆలోచించడం ఎందుకు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోకనే ముందు ఆలోచించాలి. చేసుకుంటే ఎట్లుంటదని. చేసుకున్న తర్వాత ఆలోచిస్తే ఏముంటది? మన్నుంటది, మషాడం ఉంటది. అందుకే ఓవర్ థింకింగ్ చేసేవాడి జీవితం గుడిసిపోతది. అంతే. ఎప్పటికీ ఓవర్ థింకింగ్ చేయనివాడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? వాడు ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉంటాడు. వెంటనే తీసుకునే డెసిషన్ వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఖతం. లాభం వచ్చేస్తుంది ఆడికి. ఆడు భయపడడు. చావు మీద భయం ఉండదు. దేని మీద భయం ఉండదు. జస్ట్ వర్క్ అంతే. అర్థమవుతుందా? సో ఎవరైతే అది చేస్తాం ఇది చేస్తాం అది ఆలోచిస్తా ఇది చేస్తా లైఫ్లో అది చేస్తా ఇది చేస్తా కాదు, చేసి చూపెట్టుర్రి. అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటే ఆలోచించుకుంటా పోయినాం అనుకో ఏది సాధించలేం. అందుకే ఓవర్ థింకింగ్ పర్సన్స్ ఎప్పటికీ లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ కారు. ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్న వాడు మాత్రం లైఫ్లో సక్సీడ్ అవుతాడు. లాంగ్ టర్మ్ డెసిషన్ తీసుకుంటూ కూర్చున్నాం అనుకో జీవితం అయిపోతుందిరా. ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రం లైఫ్లో స్టేజ్లో ఉంటారు. అర్థమవుతుందా? సో అందరికి చెప్తున్నా నేను ఏంటంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఎడ్యుకేషన్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా తీసుకొని అది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆలోచించి ఒక మ్యాప్ వేసుకోరు. అంతేగాని 24 గంటలు ఆలోచించుకుంటూ కూర్చున్నారు అనుకో మీ లైఫ్లో మీరు ఏం చేయలేరు, సాధించలేరు. గుర్తుంచుకోరు. అర్థమవుతుందా? లైఫ్లో ఎవడైనా ఏదైనా సాధించాలంటే వాడు వెంటనే డెసిషన్ తీసుకొని గుడ్డిగా ఇస్తారు. చాలా కావాలంటే చాలా సలివుడు. ఇమ్మీడియట్గా వాళ్ళు మనకంటే ఇప్పుడు కొందరు ఉంటారు అంతగా చదువుకోరు, ఫస్ట్ ర్యాంకులు రావు, ఎక్కువ డబ్బు కూడా ఉండదు. కానీ వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే రప్ప వెళ్ళిపోతారు. కోట్లలా సంపాదించుకుంటూ ఉంటారు. ఎందుకు? వాడి మీద వాడికి నమ్మకం ఉంటుంది. వచ్చిన ప్రాబ్లంకి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓవర్ థింకింగ్ చేసేటోళ్ళు ఆడ డెసిషన్ తీసుకోవడానికే కొన్ని నెలలు పడుతుంది. గుడ్డిగా నమ్మేవాడు వెంటనే అదే రోజు డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఈ ఓవర్ థింకింగ్ ఇష్టవాడికి నెలలు సంవత్సరాల టైం పడుతుంది ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి. అందుకే వీడి జీవితం నాశనం అవుతుంది. గంతే. 100% చెప్తున్నా, ఓవర్ థింకింగ్ చేసేవాడి జీవితం ఎప్పటికి సక్సీడ్ కాదు. నువ్వు క్రైమ్ డిపార్ట్మెంట్లో లేవు, దేంట్లైనా ఓవర్ థింకింగ్ చేసేవాడు ఎప్పటికి సక్సీడ్ కారు. 100% చెప్తున్నా, కారు. ఎరుపుకోలేకపోతారు.